ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. మనకి ఈ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరలా ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయనకి స్తోత్రములు. కామెంట్స్ పెడుతున్న వారికి అందరికీ వందనాలు. కామెంట్స్ ఎప్పుడు కూడా నేను పేరు పేరున చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే మన సమయం అస్సలు దానికి సరిపోదు. కాబట్టి నిరుత్సాహపడకుండా మీరు మాత్రం అందరికీ ఒకరికొకరు మీరు చేసుకోవడం మంచి విషయం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలపు దైవ ధ్యానంలో మనం ముందుకు కొనసాగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని వాక్యము చేత మీ కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి నోటి మాటలనే దిక్సూచి చేత గమ్యాన్ని చూపించి ఆ గమ్యాన్ని చేరుకోవటంలో మాలో ధైర్యాన్ని నింపి నిరాశ నిస్పృహలతో కూడిన మా జీవితాలలో పరలోక గమ్యము నాకుంది గనుక భూసంబంధమైన జీవితం ఏపాటిది అనేటటువంటి మేలుకొలుపు ఆలోచనలతో మాలో ఆత్మస్థైర్యాన్ని నింపి ఈరోజు ఇంతగా ధైర్యం కలిగిన జీవితాలు మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మరి అందుకు అనుగుణంగా మేము మా జీవితములలో మరి ఇంకా ఎక్కువగా ఏ రీతిగా వాటిని సరి చేసుకోవాలో, ఏ రీతిగా మమ్మల్ని మేము ధైర్యపరుచుకుంటూ మీ కృపకు పాత్రులమవుతూ జీవించాలో నేర్చుకుంటూ ఉండగా చేస్తున్న ఆలోచనలన్నిటిలో కూడా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మంచి విషయం అండి. ఈరోజు చాలా దినాల తరువాత ఒక మధురమైన గానాన్ని మీరు వినగలుగుతున్నారు. వరకు నా వాయిస్ లోనే మీరు విన్నారు. అయితే దేవుని మాటలు పాటలు కనుక వాయిస్ ఏదైనా దేవుని స్తుతించడంలో మీరు మనసు పెట్టారని నేను నమ్ముతున్నాను. కాకపోతే ఒక మంచి స్వరంలో ఉండాలనే తలంపు మీకు ఉంటుంది కనుక చక్కని ఆత్మీయ గానము, చక్కని స్వరముతో కూడిన ఒక పాటను మనము ఈ సమయంలో విందాం. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు అనేటటువంటి పాట. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫయు నీవే ఓమేగయు నీవే,
లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనేమో. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనేమో. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. చక్కగా మనల్ని ఆలోచింపచేసేటటువంటి ఒక ఆత్మీయ కీర్తనలో సోదరులు నడిపించినందుకు సంతోషిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం నుండి మరలా కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. ఒక మాట మాత్రం వాస్తవంగా మీరు గమనించండి. మనము కేవలము ఈ ఉదయకాలపు జీవితంలో, ఉదయకాలపు సమయంలో మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా మన అనుదిన జీవితాలలో మనకి సంభవిస్తున్న అనేకమైన సంఘటనలను నేరుగా మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే మానవుడి మాట నిరుపయోగమైనది కనుక నేను ఈ రీతిగా మీకు దేవుని మాటలు మాత్రమే చూపిస్తూ, వాటిని ఆధారంగా ఇస్తూ, ఈ ఉదయకాలపు సమయంలో మనందరము కూడా ఒకరిని ఒకరము ప్రోత్సహించుకుంటూ ఉన్నాం. ఆ విషయాన్ని మీరు గుర్తెరగాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ధైర్యము అనే అంశము, లేక ధైర్యము అనే విషయము, లేక ఏదైనా ఒక అంశం అనుకున్నప్పుడు ఆ ఒక్క విషయాన్నే ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఉదయకాలపు సమయంలో కూడా బోధ వలె ఇంతసేపు ఇంతలా అనే భావంతో కాకుండా ఆ అంశానికి సంబంధించిన అనేకమైన కోణాలలో నీ జీవితంలో జరుగుతున్న యథార్థమైన సంఘటనలు ఏరి వాటిలో నీ ప్రవర్తన ఎలా ఉందో అనేది నేరుగా జ్ఞాపకం చేసుకొని మార్చుకోవటం మాత్రమే ఈ ఉదయకాలపు ఆత్మీయ ఆలోచన యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత. దాన్ని మీరు గమనించి తప్పకుండా అలా ఉండడానికి ఇష్టపడుతున్నారని నేను కోరుతున్నాను. ధైర్యము అనేది అనేక రకములైన విశిష్టతలు కలిగి ఉంది అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు నిన్నటి దినాన్న ధైర్యము దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, జనరల్ గా ఒక వ్యక్తి నేను ధైర్యంగా ఉన్నానంటే కుదరదు. తను ధైర్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా 3 విషయాలు ఉండాలి. ఆ మూడింటిలో తను బలంగా ఉండగలిగినప్పుడు ఆ 3 బలమైన సాధనాల మీద ఆధారపడగలిగినప్పుడు నేను ధైర్యంగా ఉన్నానని చెప్పగలడు. మాట మీకు అర్థమైంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు అనేవి నీకు చాలా అవసరం. అవి బలంగా లేనప్పుడు నేను ధైర్యంగా ఉన్నానని క్రైస్తవుడు గగ్గోలు పెట్టినా కూడా పని జరగదు. క్రీస్తునందు నీకు ఉండవలసిన విశ్వాసం కూడా అది స్థిరమైనదై ఉండాలి.
ఆ విశ్వాసము స్థిరమైనదిగా నిలకడగా ఉంచుకోవు. చాలా సందర్భాల్లో నీకు నువ్వే తొలగిపోతూ ఉంటావు. కానీ ధైర్యంగా ఉన్నానంటావు. నాకేం పర్వాలేదంటావు. సో, అది ఆలోచించాల్సిన సంగతి. ఇక మూడవ సంగతి ఏంటంటే, నీలో నీవు పూర్తి బలం కలిగుండాలి. నీలో ఏదైతే ఒక బలం అనేది ఉందో, ఆ బలము ఖచ్చితంగా నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవటమే కాదు, ఆలోచించారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఈ రోజు నుండి కొన్ని విషయాలు లేక కొన్ని వచనాలు ధైర్యము అనేది ఏ ఏ విషయాల్లో క్రైస్తవులు కలిగి ఉండాలి అనే సంగతిని మనం సూక్ష్మంగా ఆలోచన చేద్దాం. సూక్ష్మంగా అంటే బాగా దగ్గరగా మన జీవితాల్లో జరిగే చిన్నపాటి విషయాలను కూడా ఆలోచిస్తూ, అలాంటి వాటన్నిటిలో మనం ఎంతవరకు ధైర్యంగా ఉన్నాము అనేది నేర్చుకుందాం. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ గమనించినట్లయితే క్రైస్తవులు ఏ విషయంలో ధైర్యం కలిగి ఉండాలి? మొట్టమొదటి పాయింట్ సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనము. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. ఈ సందర్భం ఇక అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు కనాను ప్రాంతమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానము చేశారు. వారు కూడా అలాంటి ఒక భరోసాతోనే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించిన మోషే అనే నాయకుడిని వెంబడిస్తూ వారు బయటకు వచ్చారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసింది ఆయన. కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసింది ఆయన కనుక అలా బయటికి రాగానే అలా వెళ్ళి ఆ కనాను ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవడం అనే ఆలోచనతో వచ్చారు. అయితే వారు అలా ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన తరువాత ఎదురయ్యిన ఎర్ర సముద్రం అనే సమస్యతో ముడిపడి ఎన్నో సమస్యలు వారికి వచ్చాయి కనాను ప్రాంతానికి వెళ్ళటానికి. వాటన్నిటినీ నేను మాట్లాడటం లేదు. ఏదైతే తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసిన దేశము ఉందో ఆ కనాను దేశాన్ని వేగి చూడటానికి, వేగు అంటే ఆ రోజుల్లో వేగులు వారు ఎక్కువ ఉండేవారు. ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలలో ఉన్నారు. అయితే ఏంటి వేగు చూడడం అంటే, ఒక దేశానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని రావటం. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశములో ఉన్న వారికి తెలియకుండా వెళ్ళి వారి విషయాలను తెలుసుకొని రావటం. దాన్ని వేగు చూడడం అంటారు.
అయితే మోషే గారు కొంతమందిని ఆ కనాను దేశాన్ని దేవుడిస్తానన్నాడు కదా, అది చూడటానికి మీరు వెళ్ళండి అని పంపించేటప్పుడు ఆయన చెబుతున్న మాట, మీరు ధైర్యము తెచ్చుకొని, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండి ఆ పనిని జరిగించండి. మీరు దక్షిణ దిక్కుగా వెళ్ళండి. అక్కడ ఏమున్నాయో, ఏమి లేవో, వారు ఎలాంటి వారో, ఏంటో, ప్రాంతం ఎలాంటిదో, మనం ఉండటానికి సరిపోతుందో లేదో, లేకపోతే వారు బలవంతులా కాదా, అక్కడున్న ఆహార పదార్థాలు ఎలాంటివి, అన్నిటిని కూడా కనుక్కొని రండి అని మోషే వారిని పంపించడం జరుగుతుంది. సరే, ఇక్కడ నువ్వు నేను బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన మీద ఆధారపడిన వారికి తానే సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఒక సమస్యలో చిక్కుకుపోయిన నీ జీవితాన్ని సమస్యల నడుము నుండి బయటకు నడిపించి ఆయనే కాపాడుతానని వాగ్దానం ఇచ్చారు. అయితే ఆ సమస్యలో నుండి నిన్ను బయట పెట్టేది ఆయనే కదా అనే ఉద్దేశ్యముతో సమస్య కొరకు ప్రార్థించి నీవు మూల కూర్చుండటం కాదు. ఆ సమస్యను జయించటానికి యుక్తిగా ప్రవర్తించుటలో నీకు ధైర్యం కావాలి. కుయుక్తిగా కాదు. కుయుక్తిగా కాదు. యుక్తిగా ప్రవర్తించాలి. ఈనాడు క్రైస్తవులు కుయుక్తిగా ప్రవర్తించడంలో చూపించేంత ధైర్యము, తెగువ దేవుని కొరకు మాత్రమే నిలవబడటంలో ప్రదర్శించలేకపోతున్నారు. ఆ కుయుక్తిని ప్రపంచం ఇష్టపడుతుందో, నీతో ఉన్నవారు ఇష్టపడతారో, లేక నీ మనస్సాక్షి కూడా ఇష్టపడుతుందో, వాటిని ఆధారం చేసుకొని మనం కుయుక్తిగా నడుచుకు వెళ్తే, ఎక్కడికి తగినట్టుగా అక్కడకు మాట్లాడుకుంటూ వెళ్తే, ఆ కుయుక్తి ప్రవర్తన ఎన్నాళ్ళలో నిన్ను కాపాడదు. కారణం ఏంటంటే అది సత్య సంబంధమైనది కాదు. అయితే ఈరోజు క్రైస్తవులకి ధైర్యం ఎక్కడుండాలి అంటే, దేవుడు సమస్య నుండి నిన్ను విడిపిస్తాననే వాగ్దానము చేసినప్పుడు, ఆ సమస్యలో నుంచి విడిపించబడటానికి కావలసిన ధైర్యము, ఆ యుక్తిగా ప్రవర్తించే ధైర్యం మొదట నీలో ఉండాలనే విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. దయచేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది మన జీవితాల్లో సమస్యల కొరకు ప్రార్థన చేసిన తరువాత కేవలం ఆయన మీదే ఆధారపడిపోతూ ఉన్నాం. సమస్య కొరకు ప్రార్థన చేసిన తర్వాత యుక్తిగా ప్రవర్తించటంలో నీకు ధైర్యం కావాలి. అయితే ఇక్కడ మీ మనసులో రావాల్సిన సందేహం ఒకటి ఉంది. మీకు వచ్చిందో లేదో కూడా తెలియదు నాకు. జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత నాది. వారు వేగు చూడ్డానికి వెళ్ళటం అంటే, మరి దానిలో ధైర్యంగా ప్రవర్తించడం అంటే అది తప్పు కదండి. అంటే కనాను ప్రాంతము వారిది. దేవుడు వారికిస్తానని వాగ్దానము చేసిన దేశం. అది వారిదైనప్పుడు దానిని వారు సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రయాసలలో అది కూడా ఒక భాగము. కనుక అక్కడ యుక్తిగా అనే పదాన్ని ఉపయోగించటానికి కారణం అది. లేకపోతే సమస్యను జయించుటలో క్రైస్తవుడిగా నీవు ధైర్యంగా ఉండాలి అని మనం బోధించుకుందాం. కొంచెం మనసు పెట్టాలి. వేకువజామున లేవగానే నిద్రమత్తులో ఉన్న వారికైతే అంత ఆలోచన రాకపోవచ్చు. కానీ మీరు ఆలకిస్తున్నారు, ఆలోచిస్తున్నారనే నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆత్మీయ ఆలోచనలు నీ క్రైస్తవ జీవితంలో నీకు చాలా ఉపయోగపడతాయి. అవి మేలుకరంగా ఉంటాయి. నాకు, నీకు, మనందరికీ కూడా. ఇక్కడ యుక్తి అనేది దేన్ని పోలుస్తుంది అంటే, కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్తున్న వారిలో నీవున్నావని భావించు. నీవున్నావని భావించు.
కనాను దేశము సంఘమని ఊహించు, పరలోకమని ఊహించు. అక్కడికి నువ్వు చేరుకోవటానికి, ఆ ప్రాంతం నీకు దొరకకుండా చేయటానికి లోక సంబంధమైన అనేకమైన సమస్యలు నిన్ను ఆటంకపరుస్తున్నాయని ఊహించు. అపవాది తన యొక్క అనుచరులు అది నీ సొంతం కానివ్వకుండా చేయటానికి నిన్ను ఆక్రమించుకున్నారని ఊహించు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మనకి పోలికలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, జాగ్రత్తగా దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీల ప్రజలు ఏదైతే వారు సంపాదించుకోవలసిన కనాను ప్రదేశం ఉందో, ఆ కనాను ప్రదేశాన్ని, వారి ప్రాంతాన్ని ఇతరులు ఎవరో స్వాధీనం చేసుకొని అందులో ఉంటున్నట్టు. వారి ఆధీనంలో ఉంది, వారి ఆధీనంలో నుండి విడిపించుకోవడానికి వీరు వెళ్ళి వేగు చూస్తున్నారు. కానీ ఇక్కడ మనకున్న వ్యత్యాసం ఏంటంటే, ఏదైతే కనాను దేశముతో సమానంగా పరలోకమని, సంఘమని మనం మాట్లాడుకుంటూ ఉన్నామో, వాటిని అపవాది జొరబడి తను సంపాదించుకొని తన ఆధీనంలో ఉంచుకునే శక్తి వానికి లేదు. కానీ అలా లేకపోయిన కారణం చేత, అంటే ఆ పరలోకాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని రా యుద్ధానికి చూసుకుందాం, నన్ను గెలిస్తే అప్పుడు నీకు పరలోకం ఇస్తాను అని అనడానికి లేదు. కానీ పరలోకం మీద నువ్వు పొందాల్సిన స్థలం మీద తనకు అధికారం లేకపోవడం వల్ల నీ మనసులోనే కూర్చున్నాడు వాడు, అధికారాన్ని సంపాదించుకున్నాడు వాడు. అంటే ఇప్పుడు నువ్వు వేగు చూడాల్సిన ప్రదేశం ఏంటి అంటే, పరలోకం కాదు నువ్వు వేగు చూడాల్సిన ప్రదేశం. నీ మనస్సును వేగు చూడు. అట్లా చెప్తున్నా. వేగు చూడడం ఏంటి, నా గురించి నాకు అన్ని తెలుసుగా అంటే, లేదు, కొన్ని విషయాలు నాలోను కూడా నీలోను కూడా మనందరిలో కూడా మనకి తెలియకుండానే ఇది పర్వాలేదు, ఇది సత్యము, ఇది వాక్యానుసారము, ఇదేం తప్పు కాదు, నేను ఎలా ఉన్నానో ఈ ఏం అంత కాదు అని నిన్ను భ్రమపరిచే కొన్ని లోతైన విషయాలు నీలోనే దాగి ఉన్నాయి. వాటిని నీవు కలిగి ఉండి కూడా, నేను కలిగి ఉండి కూడా హ్యాపీగా నేను పరలోకి వెళ్ళిపోతాను అనేటటువంటి భ్రమలో ఉన్నాం. మొహమాట పడకు, కొంత ధైర్యం తెచ్చుకో, నీ మనసు లోతుకు దూరి చూడు. ఈ చిన్న విషయాన్ని కూడా ఆయనకి ఇష్టం లేనిది నేను ఇక్కడ ఉంచకూడదు అని వేగు చూడటానికి నీ మనస్సాక్షిని నీవే, నీ మనస్సును నీవే, నీ హృదయాన్ని నీవే వేగు చూడడానికి ప్రయత్నం చేయి. ఆ వేగు చూడడానికి ప్రయత్నం చేయడానికి కావాల్సిందే యుక్తి. లోకంతో పోరాడటం, లోకాశలతో పోరాడటం, నీలో నీకే ప్రభు దగ్గరికి ఇవి పెద్ద సమస్య కాదులే, నా గురించి ఏమైనా తెలియలేని వాడా ఆయన, నా పరిస్థితులన్నీ ఎరిగినవాడు కదా అని తెలియకుండా నీలో నీవే భ్రమపరచబడుతున్న అనేకమైన సంగతులు యుక్తిగా ఆలోచించి వాటన్నిటిలో నుండి నువ్వు బయటపడడానికి ధైర్యం కలిగి ఉండు. ఇది చాలా అవసరం అండి మనకి. ఇది చాలా అవసరం ఈరోజు మనకి. క్రైస్తవులు పూర్తిగా ప్రభు మీద ఆధారపడిన వారు బాగున్నారు, పూర్తిగా ప్రభు మీద ఆధారపడలేని వారు బాగున్నారు. ఆధారపడ్డావనే నమ్మకంలో, భ్రమలో నీ లోపల దాగి ఉన్న భ్రష్ట మనస్సుకు అప్పగించబడిన పరిస్థితులు నీవు తెలియకుండానే ప్రభువుకు దూరం అయిపోతున్నావు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ధైర్యం చేయి. ఇక్కడ నేను మీకు చూపించిన వచనంలో 2 భావాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, పరలోకానికి నీవు చేరకుండా నీలోనే కొన్ని సంగతులు ఇది తప్పు కాదు అనిపించేటట్టుగా కుయుక్తితో ప్రవర్తించే లక్షణాలు ఉన్నాయి. దయచేసి మొహమాటం లేకుండా ప్రతి చిన్నది నీ మనస్సాక్షిలో ఇది నాకు ఎందుకో డౌట్ వస్తుంది అనిపిస్తే, డౌట్ వచ్చేది ఉంచకండి, కట్ చేసి పడేయండి.
అది తీసిపడేయండి. ఇప్పుడు పలానా తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది అంటే తీసిపడేద్దాం. అలా తీసి పడేస్తే అప్పుడు ఖచ్చితంగా పరలోకం చేరగలుగుతాం. ఆలోచించండి. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే క్రైస్తవుడు లోకంలో బ్రతకాలి. లోకంలో ఉన్నదంతా కుయుక్తి. లోకంలో ఉన్నవన్నీ సమస్యలే. వాటిని జయించటానికి ప్రభువు బిడ్డగా నీవు ఉండటానికి, ప్రభువు బిడ్డగా నిన్ను లోకం తృణీకరించకుండా ఉండటానికి, వారు తృణీకరించకుండా ఉండాలని వారితో నీవు అలాగని కలిసిపోకుండా నీవు జాగ్రత్తగా బ్రతకటానికి, నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతూ ప్రభువుకి ఇష్టంగా ఉంటూ వారితో సహవాసము, వారిలో సహవాసము కలిగి ఉంటూ నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటిలో కూడా నీకు యుక్తి అవసరమై ఉంది కనుక యుక్తిగా ఉండటానికి కూడా ప్రయత్నం చేయండి. దానికి కావాల్సిందే ధైర్యం. ఈరోజు మీరు, నేను, మనందరం ధైర్యం చేద్దాం. ధైర్యం చేసి ఇన్సైడ్కి వెళ్దాం. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ అంటే లోపలికి, ఈ హృదయంలోనికి ఒకసారి వెళ్ళి ఈరోజు ధైర్యం చేసి ఆ చిన్న చిన్న విషయాలు కదే, చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటున్నాను అని ఏదైతే భ్రమపడ అనుకుంటున్నావో ధైర్యం చేసి వాటన్నిటిని నేను ఎలా సరి చేసుకోవాలని ఆలోచించు. 2, అవుట్ సైడ్కి. అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ అంటే లోకంలో నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయిగా, బోలెడన్ని సమస్యలు. వాటిలోకి వెళ్ళు. ఫస్ట్ మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని, నేను నిజంగా నేను మీకు వాక్యం ద్వారా వాగ్దానం ఇస్తున్నాను. మొట్టమొదట మీరు చేయాల్సిన పని టెన్షన్ వదిలేయండి. సమస్యను చూసి ఏమవుతుందో అనే ఆందోళన మొట్టమొదట మీరు తీసివేయగలిగితేనే ప్రభువు నీతో ఉన్నాడనే ధైర్యం నీకు వస్తుంది. ప్రభువు నీతో ఉన్నాడనే ధైర్యం నీకు రావాలి అంటే మొదట నువ్వు చేయాల్సిన పని టెన్షన్ ఫ్రీ అవ్వాలి. చాలా మందిలో టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వారు ప్రభువు మీద ఎంత ఆనుకొని నేను ధైర్యంగా ఉన్నానని చెప్పినా ప్రయోజనం లేదు. నేను చెప్పట్ల ఈ మాటలు, వాక్యమే చెప్తుంది. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. ఎప్పుడు తోడై ఉంటాడు? ముందు నువ్వు భయపడకు, దిగులు పడకుడి, జడియకుడి. ఈ పదాలు రాయబడిన తర్వాతే నేను నీకు తోడయ్యుందును, నేను నీకు తోడై ఉన్నాను, ఈ పదాలు నెరవేరుతూ ఉంటాయి. ఎలాంటి సమస్య నీకు లోకంలో ఎదురైనా మొట్టమొదట టెన్షన్ ఫ్రీ అవ్వండి. వెంటనే నాకేవండి సృష్టికర్త ఉన్నాడు, ధైర్యం వస్తుంది. ఆ ధైర్యము కొందరికి ఆలస్యంగా వస్తుంది, మరికొందరికి టెన్షన్ పడుతున్న సమయంలో కూడా ప్రభువు ఉన్నాడనే ధైర్యం ఇంక్లూడ్ అవుతుంది, వారిలోనే ఉంటుంది. అది కేవలం దేన్ని బట్టి ఉంటుందంటే మనం నిన్నటి దినాన్ని 3 విషయాలు మాట్లాడుకున్నాం గనుక, ఆ దేవుని యందు భయభక్తులు, క్రీస్తునందల విశ్వాసం, నీలో ఉన్న బలం, ఆ మానసికమైన ఆ బలము ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడింది. వాటిని బట్టి ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు. సో ఆ ప్రయత్నం చేయి. క్రైస్తవుడు ఎప్పుడు ఓడిపోయేది ప్రయత్నంలో మాత్రమే. నువ్వు ప్రయత్నం చేయి. ఏంటా ప్రయత్నం అంటే ఇన్సైడ్ గాని అవుట్ సైడ్ గాని వెరీ పవర్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయి. ధైర్యంగా ఉండు. ఈ సమస్యలన్నిటిలో ఆయనే నీకు తోడు. కాబట్టి వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళండి, మీ హృదయంలోకి వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి, అన్ని జయించుకుంటూ రండి. ఆ ప్రభువు కొరకు, పరలోకాన్ని సంపాదించుకోవడం కొరకు మీ జీవితాలను సమర్పించుకోండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, యుక్తిగా ప్రవర్తించాల్సింది కొన్ని విషయాల్లో యుక్తి కూడా అక్కర్లా, ధైర్యంగా ఉంటే చాలు.
యుక్తిగా ప్రవర్తించాల్సింది ఎక్కడ అంటే ఏదైతే తప్పిపోతున్నానని తెలుస్తుందో దాని విషయంలో యుక్తి అక్కర్లేదు. వెంటనే సరే నేను తప్పిపోతున్నాను. నన్ను నేను రైట్ చేసుకోవాలి. అలాగే ఏదైతే ఎక్కడైతే లోకంలో నీకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయో వాటిలో యుక్తిగా అక్కర్లేదు. ఓకే. ఇది నాకు సమస్య. దాన్ని జయించాలంటే నాకు ధైర్యం కావాలి. సరిపోతుంది. కానీ యుక్తిగా నువ్వెక్కడ ప్రవర్తించాల్సొస్తుందంటే, ఇది నాకు రైట్ అనిపిస్తుంది. కానీ వాక్యంలో ఎలా ఉందేంటి అనే సందర్భాలు ఏవైతే కొన్ని నీకు అనిపిస్తూ ఉంటాయో, ఇట్స్ వెరీ డేంజరస్ టైమ్. అది చాలా ప్రమాదంతో కూడినటువంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావని చెబుతూనే దేవునికి నిన్ను దూరం చేసే క్షణాలవి. అలాంటి సమయంలో నీ హార్ట్‌లోకి వెళ్ళు. ఇన్‌సైడ్ వెళ్లి వాక్యాన్ని పూర్తిగా అక్కడ పెట్టి వాక్యంతో చాలా ఎక్కువగా ఉదక స్నానం అంటారు కదా! వాక్యంతోటి ఎక్కువగా నీ బ్రెయిను, నీ హార్టు అంతా వాష్ చేసి ఇప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఇక్కడ నేను ఆత్మీయంగా తప్పిపోకుండా ఉంటాను. దానికి ధైర్యంగా ప్రవర్తించండి. అలాగే లోకంలో కూడా బాగా ఉన్నట్టే ఉండేవారు ఉంటారండి. బాగా ఉన్నట్టు ఉంటూ నీకు సమస్యలొచ్చేవి ఏవైతే ఉన్నాయో, వాటిలో కూడా యుక్తిగా ప్రవర్తించడానికి ప్రయత్నించు. అవి సమస్యలు కానట్టు ఉంటాయి. కానీ చాలా పెద్ద సమస్యలుగా అవే మారతాయి. వాటిలో కూడా యుక్తిగా ప్రవర్తించు. దానికి కావాల్సింది ధైర్యం. ధైర్యంగా ఉన్నారు గదా! మీరు ధైర్యంగా ఉన్నారనే నమ్మకంతో నేను ధైర్యంగా ప్రార్థన చేస్తాను. ఓకే. ప్రార్థన చేసుకుందాం మరి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీ జీవితాలకు ఇవ్వాల్సిన ప్రతి ఆత్మీయ, భౌతిక ఆశీర్వాదాలన్నిటినీ నీవు కలిగి ఉండవలసిన ధైర్యము మీదనే ఆధారపడేలా ఆయన చేశారు. సో, మర్చిపోకండి ఆ విషయాన్ని మాత్రం మీరు. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, పరిశుద్ధుడువైన మా దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు. తండ్రి, మేము భూమి మీద మీ పిల్లలుగా జీవించటానికి మీ కుమారులుగా మేము ఆత్మీయముగాను, భౌతికంగాను ఎదగటానికి ఆత్మ సంబంధంగా కానీ, భౌతిక సంబంధంగా కానీ మేమెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవా, వాటిలో యుక్తిగాను, కుయుక్తి లేకుండా కొన్ని సందర్భాలలో సాధారణముగాను మేము ప్రవర్తించటానికి ధైర్యము తెచ్చుకొనుడి అనే పదాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. మరి మీ చిత్తమైతే నిజముగా మేము అట్టి విషయాలలో ధైర్యం కలిగి ఉండడానికి మీరే సహాయమునిచ్చి నడిపించండి. ఎంతోమంది మీ పిల్లలు మీ దగ్గర నుండి ఎన్నో తలాంతులు పొందుకున్న వారు అయినప్పటికీ కేవలము ధైర్యము లేని కారణం చేత వాటన్నిటినీ నిరుపయోగం చేసుకుంటూ ఉన్నారు. ప్రభువా, ఇక మీదట వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో ఆ ధైర్యాన్ని కలిగి ఉండడానికి మీ సహాయము దయచేయండి. మీ పిల్లలుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. దేవా, వారి హృదయాంతరంగములలో ఉన్న ప్రతి సంగతిని వారిని వారు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ ప్రయత్నం చేస్తున్న వారికి మీ జ్ఞానం ఇవ్వండి. లోకంలోనికి వెళుతున్న మీ పిల్లలకు కావలసిన ధైర్యం ఇవ్వండి. సమస్త విషయాలలోనూ ఇదిగోనైనా వాక్యాన్ని వింటూ ఇలా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారి అవసరతలలో వారికి మీరు తోడుగా నుండమని బ్రతిమలాడుతూ పేరు పేరున వారిని మీ చేతులకు అప్పగిస్తూ సేవకులుగా మమ్ములను, మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మేము అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి.
ఆమేన్. అందరికి కూడా వందనములండి. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. అంతవరకు అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ద్వారా ఎల్లప్పుడూ మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. వందనాలండి అందరికి.